విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో మత రాజకీయాలకు చోటు లేదని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా ఇటీవల విద్యార్థుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. దీనికి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలే కారణమని ఆరోపించారు. ఈ నెల 21న రిజిస్ట్రార్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి గోపి ఆధ్వర్యంలో వందలాది మంది గుమికూడి ఉద్రిక్త వాతావరణం సృష్టించారని ఆరోపించారు. ఈ సందర్భంగా సిఐటియు ఎంఆర్పీఎస్ జెండా కంబాలను విరగగొట్టి జెండాలను చింపివేశారని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని, మత రాజకీయాలను ప్రోత్సహించే కార్యక్రమాలను తక్షణమే నిషేధించాలని సిఐటియు కోరింది. అనంతరం ఏయూ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ అధ్యక్షుడు పీతల అప్పారావు సిఐటియు పతాకాన్ని ఎగరవేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, పెన్షనర్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర యూనివర్సిటీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థుల మధ్యన ఘర్షణలు సృష్టించడం కోసం బీజేపీ పార్టీ, దాని అనుబంధంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ తీవ్రంగా కుట్ర పన్నుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో 17వ తారీఖు నాడు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే లోపలుండే విద్యార్థులు ఇక్కడ మత రాజకీయాలు చేయడానికి వీలు లేదు అని చెప్పారని, వాళ్ళ మీద దాడి జరిగిందని యూనివర్సిటీ లోపల పరస్పరం ఒకరికొకరు కంప్లైంట్లు ఇచ్చుకొని ఆరోపణలు చేసి ఆందోళన చేశాయి. కానీ 21వ తారీఖు నాడు కొంతమంది అల్లరి మూకలు, ముఖ్యంగా సురేంద్ర బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఆయన, అలాగే ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపి, వీళ్ళ ఇద్దరు ఆధ్వర్యంలో కొన్ని వందల మంది బయట వాళ్ళని గుమిగూడి యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి రెచ్చిపోయి గుండాల్లాగా, రౌడీల్లాగా బిహేవ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి జెండా పోల్స్ లోపల గొడవకి ఇక్కడ ఉన్న జెండా పోల్స్ కి సంబంధమే లేదు. వాటన్నింటినీ విరిచేసి వాటి కింద జెండాలన్నీ తొలగించి ఇష్టం వచ్చినట్టు నోటికి పేలాపనలు పేలారు. కమ్యూనిస్టులు నాశనం చేస్తా ఉన్నారు, యూనియన్లు నాశనం చేస్తా ఉన్నారు, తరిమి కొడతా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరని అడుగుతున్నాం. మేము వీసీ గారికి ఒకటే అడుగుతున్నాం, అయ్యా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు, యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుపుకోవడానికి మీరు ఏమన్నా అనుమతి ఇచ్చారా? మీ అనుమతి లేకుండా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు లోపల నిర్వహించుకోవచ్చా? మొన్న మా సిఐటి అఖిల భారత మహాసభలు జరిగాయి. మేము యూనివర్సిటీ గ్రౌండ్ కావాలని అప్లై చేసాం, మీకు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి నిర్మోహమటంగా చెప్పారు. మా బహిరంగ సభ తీసుకెళ్లి మున్సిపల్ స్టేడియంలో పెట్టుకున్నాం. ఒక ట్రేడ్ యూనియన్ ది. అటువంటిది ఒక రాజకీయ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ రోజున మత కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తూ మత భావాలు రెచ్చగొడుతూ ఉంటే, ఇది విశ్వవిద్యాలయాలు మీరు అనుమతి ఇచ్చారా? మీకు తెలిసి జరుగుతుందా? మీ అనుమతి లేకుండా జరుగుతుందా? అనుమతి లేకుండా జరిగితే దాన్ని నిషేధించండి, అటువంటి వారి మీద చర్యలు తీసుకోండి. అలాగే గౌరవ పోలీస్ స్టేషన్ లో కూడా సిపి గారికి, 3 టౌన్ సిఐ గారికి, ఏసీపీకి కూడా మేము కంప్లైంట్లు ఇచ్చాం. సిఐటియు అనేది గత అనేక సంవత్సరాలుగా యూనివర్సిటీలో ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు మీకు పనిచేస్తుంది. ఆ పోల్స్ తొలగించే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి ఆ పోల్స్ తొలగించిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విన్నపించాం. ఆ రకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. యూనివర్సిటీలో భావాల మధ్య ఘర్షణ జరగాలి తప్ప వ్యక్తుల మధ్యన ఘర్షణ జరగకూడదు. ఇది సంఘర్షణ అనేది భావాల మధ్యన, ఆలోచనల మధ్యన, విధానాల మధ్య జరగాలి. అటువంటి వేదికగా యూనివర్సిటీ ఉండాలని చెప్పి మేర్కొంటున్నాం. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, అసలు రాజకీయాలకి సంబంధం లేకుండా యూనివర్సిటీలో కార్యకలాపాలు నిర్వహించాలి. ఉద్యోగులు, విద్యార్థులు సమస్యల మీద పనిచేయాలి తప్ప ఇటువంటి రెచ్చగొట్టేటువంటి అంశాలు అనుమతించకూడదని చెప్పేసి కూడా మేము వైస్ ఛాన్సలర్ కి, అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా జెండా పోల్ ఎక్కడైతే తొలగించారో దాన్ని యథాస్థానంలో మళ్ళీ జెండా ఎగరేసుకున్నాం. ఈ జెండా అనేది మా తాలూకా తల్లాంటిది. ఈ జెండా తీసినోడికి తగిన గుణపాఠం తెలియజేస్తాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ యూనివర్సిటీలో ప్రజాస్వామ్యయుతంగా కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యల మీద సిఐటి కానీ ఇతర సంఘాలు కానీ పనిచేస్తాయి. ఆ రకంగా మా కృషి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జెండా విరగొట్టిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ సురేంద్రకి ఇదే పని. గతంలో కూడా జగదాంబలో ఉన్నటువంటి మా సిఐటి ఆఫీస్ మీద ఈ రకంగానే దాడి చేశాడు. అప్పుడు మా ఆఫీస్ మీద దాడి చేసి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీరికి అటువంటి కార్యక్రమాలు చేస్తే బీజేపీ పార్టీలో ఎక్కువ పదవులు ఇస్తూ ఉంటారు, పెద్ద పోస్టులు ఇస్తూ ఉంటారు. ఆ పోస్టుల కోసం ఇలాంటి న్యూసెన్స్, ఇలాంటి అటువంటివి చేస్తూ ఉంటే సహించరు. ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఇటువంటి రౌడీ ముక్కల్ని, అల్లరి ముక్కల్ని వేసుకొని ఇటువంటి ప్రజాస్వామ్య వాతావరణ భగ్నం కలిగిస్తే విశాఖపట్నం ప్రజలు క్షమించరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
అలాగనే ప్రశాంతతకు కూడా మంచి నిలయము. అటువంటి యూనివర్సిటీ ఈ రోజున ఏ విధంగా తయారు చేశారంటే, ఈ ఆర్ఎస్ఎస్ మూకలు ఒక అరాచక శక్తిగా తయారయ్యి ఇక్కడ ఉన్న ఒకప్పుడు యూనివర్సిటీలో ఉద్యోగులు కనీసం ఒక 2000 మంది అయినా పనిచేసేవారు. అలాగనే అధ్యాపకులు 1100 మంది అయినా పనిచేసేవారు. అటువంటి వాళ్ళు ఈ రోజున ఎటువంటి ఇది తీసుకోకుండా ఒక్కొక్క సెక్షన్ కి ఒక ఫ్యాకల్టీ మెంబర్ కూడా లేని విధంగా తయారు చేశారు. ఒకప్పుడు యూనివర్సిటీ అంటే దేశం మొత్తం మీదే కాదు, విదేశాల్లో కూడా మంచి పేరు ఉండేది. ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళే విదేశాలకి గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళి అక్కడ లెక్చర్లు ఇచ్చి కూడా వచ్చేవారు. కానీ ఈ రోజున అటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు ఇక్కడ యూనివర్సిటీలో రీసెర్చ్ అనేది చాలా బాగుంది. యూనివర్సిటీ అనేది రీసెర్చ్ బేస్డ్ గా ఉంటది. కానీ అటువంటి యూనివర్సిటీ ఈ రోజున ఎక్కడ రీసెర్చ్ అనేది లేకుండా చేశారు. ఆ విధంగా చేయడమే కాకుండా ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఈ యూనివర్సిటీని ఏ విధంగా మొయ్యాలి, అలాగే యూనివర్సిటీనే కాదు విద్యని ఏ విధంగా ప్రైవేట్ చేయాలి అనే దీని మీద వాళ్ళ ఒక ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి అల్లర్లు యూనివర్సిటీల్లో సృష్టించి దీన్ని ముందుకెళ్లకుండా చేయాలని దాన్ని ఇది సరిగ్గా పనిచేయడం లేదని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేశారు. అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇంతకు ముందు రెగ్యులర్ ఉద్యోగులు ఉంటారు. అటువంటి దాన్ని అనేక విధాలుగా తయారు చేసి రోజు కాదు నెలకి 5,000 ఇచ్చేవాళ్ళు, 6,000 ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చేవాళ్ళు కూడా తయారు చేసి ఇప్పుడు వాళ్ళతోనే నడిపిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా నడిపించడమే కాకుండా దీన్ని ఏ విధంగా మనం ఇంకా నాశనం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్ఎస్ఎస్ మూకలు వాళ్ళ యొక్క దీన్ని తీసుకొచ్చి ఈ మధ్యనే ఇక్కడ అల్లరి చేయడం జరిగింది. ఒకప్పుడు ఈ యూనివర్సిటీలో ఏబీవీపీ వాళ్ళు అన్నవారు ఎప్పుడో నాకు తెలిసిన ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఒకడే ఇద్దరు ఉండేవారు. అటువంటి వాళ్ళు ఈ రోజున ఎక్కడ కనుమరుగైపోయి ఏ విధంగా ఇక్కడ ఎంటర్ అవుదాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం అనేది చేస్తుంది. ఆ విధంగా ఇక్కడ సురేంద్ర అనేవాడు, అలాగనే ఏబీవీపీ నాయకులు పై నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థుల్లోనూ వైషమ్యాలు పెంచడానికి చూస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తప్పకుండా ఎదుర్కొని అటువంటి మోకల్ని ఈ యూనివర్సిటీలకి ప్రవేశించకుండా చేయడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం.